ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. అక్టోబర్ నెలలో ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారి యొక్క అంగప్రదక్షిణ చేద్దాము అనేటువంటి ఆలోచన ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తిరుమల శ్రీవారి యొక్క సేవలో తరించండి. ఈ అంగప్రదక్షిణ టికెట్లు రేపు అంటే జూలై నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీ దేవస్థానం సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ అంగప్రదక్షిణ టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ, ₹1 కూడా కట్టనవసరం లేదు. మీకు కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా ఫ్రీగా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. టీటీడీ దేవస్థానం సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్లు అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మరొకసారి చెప్తున్నానండి, చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు. కాబట్టి అంగప్రదక్షిణ అంటే మనకి తిరుమల కొండపైన శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతుందో అంటే ఆనంద నిలయం, బంగారు పోకిలి. మనం శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తాం కదండి. బంగారు బావి లేదా వైకుంఠ ద్వారం ఉంటుంది కదా, అక్కడ నుండి పడుకొని పొర్లదండాలు పెడుతూ స్వామివారికి ఉండిలో కానుకలు వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రదక్షిణ అంటారు. ఈ అంగప్రదక్షిణ ఆడవారిని సెపరేట్గా, మగవారిని సెపరేట్గా చేయించిన తర్వాత వీళ్ళకి జయ విజయాల దగ్గర నుండి తిరుమల శ్రీవారి యొక్క దర్శనం అయితే కల్పించడం జరుగుతుంది. ఈ టికెట్లు రోజుకి 750 టికెట్లు ఉంటాయి. కాబట్టి ఈ టికెట్లు చాలా ఫాస్ట్గా మనకి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా ఫాస్ట్గా టికెట్ బుక్ చేసుకుని రూట్ ప్రయత్నం చేయండి. ఎవరైతే అక్టోబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవాలనుకుంటారో, అంటే దీన్నే మనం విఐపి దర్శనం అని లేదా ఎలవన్ దర్శనం అని కూడా పిలుస్తూ ఉంటామండి. ఇది తిరుమల శ్రీవారికి ఎవరైతే ₹10,000 డొనేషన్ చేస్తారో, అది కూడా శ్రీవారి ట్రస్ట్కి ఎవరైతే ₹10,000 డొనేషన్ చేస్తారో ఇటువంటి శ్రీవారి భక్తుల్ని టీటీడీ దేవస్థానం వారు ఎంకరేజ్ చేస్తూ ₹500 విఐపి దర్శనం ప్లస్ ₹1,000 అకామిడేషన్ కూడా ఈ శ్రీవారి భక్తులకి టీటీడీ దేవస్థానం వారు అయితే కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. శ్రీవారి ట్రస్ట్ అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అండి. అంటే మనకి టీటీడీ దేవస్థానం వారు అనేక ప్రదేశాల్లో, అనేక గ్రామాల్లో మనకి దేవస్థానం సంబంధించి బట్టి ఆలయ నిర్మాణం చేస్తూ ఉంటారు. ఇటువంటి ఆలయ నిర్మాణంలో ప్రతి శ్రీవారి భక్తులు కూడా పాల్గొనాలి, భాగస్వాములు అవ్వాలి. ఇటువంటి పవిత్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా చేయి కలపాలి అనేటువంటి ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి ట్రస్ట్ అయితే వాళ్ళు ప్రారంభించడం జరిగింది. ఇటువంటి ట్రస్ట్కి ఎవరైతే ₹10,000 డొనేషన్ చేస్తారో అటువంటి శ్రీవారి భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క మొదటి గడప దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములవి తిరుమల శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది మనకి రేపు అంటే జూలై నెల 23వ తారీఖున ఉదయం 11 గంటలకి టీటీడీ దేవస్థానం సంస్థ బట్టి అఫీషియల్ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి బుక్ తీసుకొచ్చండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవ్వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అక్టోబర్ నెలలో ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో, అది కూడా సీనియర్ సిటిజన్స్ కానీ లేదా ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో మీరు కానీ, లేదా మెడికల్ కేసెస్ ఉన్నవారు అంటే వృద్ధులకు, అదేవిధంగా దివ్యాంగులకు, దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీకు సంబంధించి బట్టి స్వామివారి యొక్క స్పెషల్ దర్శన టికెట్ టీటీడీ దేవస్థానం వారు మనకి రేపు అంటే జూలై నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఈ టికెట్ మీరు ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ బుక్ చేసుకోవచ్చండి. సీనియర్ సిటిజన్స్ అంటే మీకు వయసు 65 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి. మీకు కూడా మీకు జీవిత భాగస్వామిని తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఐడి ప్రూఫ్ కింద మీకు ఆధార్ కార్డుని అప్లోడ్ చేసి అది కూడా 1 MB లోపు ఉండాలి. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. అప్లోడ్ చేసి టికెట్ని అయితే ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అంటే వికలాంగులు ఉన్నారో మీరు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా ఈ టికెట్ని బుక్ చేసుకోవచ్చండి. మీకు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళవచ్చు. దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీకు సంబంధించిన కోటాలో స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఫ్రీగా బుక్ చేసుకుని తిరుమల శ్రీవారి యొక్క సేవలో తరించడానికి అయితే అవకాశం ఉంటుంది. మరొకసారి డేట్ చెప్తున్నానండి. అక్టోబర్ సంవత్సరం బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా రేపు జూలై నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి టికెట్లు అయితే ఆన్లైన్లో టీటీడీ
దేవస్థానం వారు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. అక్టోబర్ మంత్కి సంబంధించిన బట్టి శ్రీవారికి దర్శన టికెట్ల భాగంగా మనకి ఈ నెల అంటే జూలై నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకి రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ టీటీడీ దేవస్థానం వారు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈచ్ పర్సన్ రూ. 300 అండి. ఈ టికెట్ని మీరు ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా అదే రోజున అంటే జూలై నెల 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ ఉండడానికి కావాల్సిన బట్టి అకామిడేషన్ కూడా టీటీడీ దేవస్థానం వారు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మీరు అకామిడేషన్ కూడా బుక్ చేసుకోండి. మీకు కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా ఫ్రీగా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలను ఉపయోగించుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. ఆగస్టు నెలలో ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని రూ. 300 స్పెషల్ దర్శనం ద్వారా దర్శించుకోవాలనుకుంటారో మీ అందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీకు ఒక నెల ముందుగానే రూ. 300 స్పెషల్ దర్శన టికెట్ టీటీడీ దేవస్థానం వారు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ టికెట్ పేరే శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామ టికెట్లు. ఈ టికెట్ కాస్ట్ మీకు రూ. 1600 ఉంటుందండి. అలిపిరి దగ్గర గో ప్రదక్షిణశాల దగ్గర వామం అయితే జరుగుతుంది. వామం అనంతరం కూడా మీరు మధ్యాహ్నం 3 గంటలకి తిరుమల కొండపైకి వెళ్ళి రూ. 300 స్పెషల్ దర్శనం ద్వారా తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీటీడీ దేవస్థానం సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చు. ఒక టికెట్లో 2 వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీకు కూడా 12 సంవత్సరాల లోపల మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఆగస్టు నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటారో మీకు రూ. 300 స్పెషల్ దర్శన టికెట్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మరొకసారి డేట్ చెప్తున్నానండి. మనకి ఆగస్ట్ మంత్కి సంబంధించి బట్టి రూ. 300 స్పెషల్ దర్శన టికెట్ రేపు జూలై నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీ దేవస్థానం వారు అయితే ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే సెప్టెంబర్ నెలలో తిరుపతి కానీ లేదా తిరుమల కానీ వెళ్ళి శ్రీవారి భక్తులకు కూడా సేవ చేసుకోవాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులకి శ్రీవారి సేవలు అయితే టీటీడీ దేవస్థానం వాళ్ళు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఈ శ్రీవారి సేవలో ప్రధానంగా 3 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 జనరల్ శ్రీవారి సేవ, 2 పరకమణి సేవ, 3 నవనీత్ సేవ. ఇది రేపు అంటే జూలై నెల 27వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఆన్లైన్లో టీటీడీ దేవస్థానం వారు రిలీజ్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని శ్రీవారి సేవను ఆన్లైన్లో బుక్ చేసుకోండి. గ్రూప్ అంటే 10 మంది కానీ 15 మంది కానీ కలిపి ఒక గ్రూప్ కింద వెళ్ళి శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే సింగిల్గా వెళ్తే మీరు ఇండివిజువల్గా కూడా ఈ శ్రీవారి సేవ బుక్ చేసుకుని తిరుమల కానీ తిరుపతి కానీ వెళ్ళి శ్రీవారికి సేవ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. పరకమణి సేవ అంటే ఇది కేవలం మగవారు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుందండి. ఎంప్లాయీస్ కానీ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ లేదా జనరల్ పరకమణి సేవలో అయితే 25 సంవత్సరాలు దాటి 10th క్లాస్ పాస్ అయినటువంటి శ్రీవారి భక్తులు కూడా ఈ జనరల్ పరకమణి సేవలో కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నవనీత్ సేవ అంటే ఇది కేవలం ఆడవారు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా వయసు 35 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు ఉండాలి. మనకి జనరల్ శ్రీవారి సేవలో అయితే 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉండాలండి. మనకి బ్రహ్మోత్సవాలు కానీ లేదా వైకుంఠ ఏకాదశి రథసప్తమి రోజుల్లో ఈ శ్రీవారి సేవకు సంబంధించిన బట్టే వయసు అన్నది 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలకు తగ్గించడం జరుగుతుంది. అంటే 10 సంవత్సరాలు తగ్గించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాలను ఉపయోగించుకుని రేపు జూలై నెల 27వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఈ శ్రీవారి సేవలు అన్నది ఆన్లైన్లో టీటీడీ దేవస్థానం రిలీజ్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సెప్టెంబర్ మంత్కి ఈ శ్రీవారి సేవలు బుక్ చేసుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.